అది కాదు నీలా, ఇక్కడుండే. అవును బావా, నీల చెప్పింది నిజమే. బ్రతికున్న బాలుని చనిపోయాడని చెప్పాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఎవరో కావాలని అదంతా క్రియేట్ చేశారు. బాలు బయట ఉండడం మంచిది కాదు, ఇక్కడే ఉండనివ్వండి. డాక్టర్ గారు, మీరు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయండి. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ముందు ఈ మెడిసిన్స్ తెప్పించండి, టెస్టులకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకే ఓకే అన్నయ్య. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను నెల. సరే. ఏంటో నీకు దుస్థితి? ఎన్ని రోజులు ఎక్కడున్నావురా? ఎందుకు నాకు దూరంగా ఉన్నావురా? వాడంతట వాడు నీలకంఠ పడ్డాడు. పొరపాటున వాడే నీలకంఠ పడ్డాడే అనుకో. పండవనమ్మా, పండవను. పదండి. అమ్మా నీలా, అమ్మా నీలా, నువ్వన్నరా చూసి తట్టుకోలేవమ్మా. నా మాటేను, చిన్నమ్మకి వీడిని అప్పగించు, అది చూసుకుంటది. ఏం పర్వాలేదన్నయ్య, బాలు నేనే చూసుకుంటాను. అది కాదమ్మా. ఏం చేయాలనో అర్థం కావట్లేదు చిన్నమ్మ. పంతులు గారేమో ఇదే మంచి ముహూర్తం అని చెప్పినారు. ఇప్పుడు చూస్తేనేమో ఇట్టా జరిగినది. బాలు నా పరిస్థితుల్లో చూసి నీలకి విషయం ఎట్టా చెప్పాలనో నాకు తోచటం లేదు. పెళ్ళైన తర్వాత శోభనం ఆలస్యం కాకూడదు, అది మంచిది కాదు. నువ్వే ఎట్టాగైనా నీలకి నచ్చ చెప్పాలి చిన్నమ్మా. నేనా? అవును, నువ్వే చెప్పాలి చిన్నమ్మా.
ఇట్లాంటి విషయాలు ఆడోళ్ళు చెప్తేనే మంచిది. నిజానికి నేనే చెప్పాలనుకున్నాను, కాని బాలు అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే అత్తయ్య స్వార్థంతో ఆలోచిస్తా ఉండాది అని నేలనుకుంటాదేమోనని భయంగా ఉండాది. నేలకి నువ్వే నచ్చ చెప్పగలవు చిన్నమ్మా. అవును చిన్నమ్మ, నువ్వే నేలకి అర్థమయ్యేలా చెప్పాలి. వద్దక్క. ఈ టైంలో నీలతో ఆ విషయం మాట్లాడడం కరెక్ట్ కాదు. వదిలే, ఇంకో ముహూర్తం చూద్దాం. ఆలస్యం చేస్తే అరిష్టంరా, అర్థం చేసుకో. అమ్మా, నేను నీ బాధను అర్థం చేసుకోగలను, కానీ మనందరూ నీలని అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీలని కన్విన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. అది కాదురా. అమ్మా, ముహూర్తాలు లేకపోవచ్చు, కానీ మనసు అనేది ఒకటి ఉంటుంది. ఆ మనసు ఒప్పుకోకుండా ఏ పని చేయకూడదు. ఇంతకన్నా నేనేం చెప్పలేను, అర్థం చేసుకోండి. స్వామి, మా ఊళ్ళమ్మ చెప్పిందే జరుగుతుంది. నా చెల్లికి ఏ కట్టం రాకుండా చూసుకునే బాధ్యత నీదే స్వామి. బాలు కనిపించినందుకు సంతోషపడాలో లేక ఇలాంటి పరిస్థితిలో కనిపించినందుకు బాధపడాలో తెలియడం లేదు. దాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందయ్యా. ఎట్ట అయిపోయాడో పాపం. చనిపోయాడనుకున్న మనిషి తిరిగి రావడమేందో నాకెంత ఆలోచించినా అర్థం కావడం లేదయ్యా. అసలు బతికున్న మనిషిని చనిపోయాడని చెప్పి మనల్ని నమ్మించే అవసరం ఎవరికుంటుంది? ఏందో అంత అయోమయంగా ఉంది. పోన్లే, ఎట్టగొట్ట మన బాలు మన దగ్గరకు వచ్చేశాడు. కనీసం అలా అయినా నీల సంతోషంగా ఉంటాది. వాడు ఏడుంటే నేలకి సంతోషం కాదే, ప్రమాదం. అంటే నేల జీవితానికి ఉన్న అతిపెద్ద గండం నా మామగాడే చిన్నమ్మ. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదయ్యా. బాలు బతికే ఉన్నాడని నాకు పెళ్లికి ముందే తెలుస్తున్నమ్మా. తెలుసా? ఎలా తెలుసు? అయినా ఆ విషయం ఎందుకు దాచా? పాపం
తను నీల పెళ్లి కల్లారా చూసేవాడుగా. ఆడు పెళ్లికి వచ్చాడు సన్నమ్మ. ఏమండి, ఆ? ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఇక్కడ ఉండరండి, అమెరికాలో ఉంటారు. అమెరికాలోనా? ఎప్పుడు వెళ్ళారు? వాళ్ళు వెళ్ళి 2 సంవత్సరాలైంది. నువ్వు చచ్చిపోతే నీల సంతోషంగా ఉంటుందిరా అని ఒక్క మాట చెప్తే క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణం తీసుకుంటాడు. అలాంటి వాడి జీవితం నేలకు అడ్డుగా మారుతుందని ఆ దేవుడు రాసిపెట్టాడు. బాలుకి ఎంత దగ్గరగా ఉంటే నీల అంత కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది నిజం. నువ్వుంటే నేల కట్టవేంట్రా? నువ్వేం చేసావురా? పాపం. అరే బస్వా, 3 ముళ్ళు పడేంత వరకు ఉండెళ్ళిపోతాన్రా. ఇంత జరిగితే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేందయ్యా? కావాలని చెప్పలేసన్నమ్మా. పొరపాటున ఈ విషయం నేలకు తెలిస్తే మావగాడు మండపంలో ఉంటేనే పెళ్లి చేసుకుంటానని మొండికేసేది. కానీ మావుళ్ళమ్మ చెప్పిన దాన్ని బట్టి మావగాడు నేలకి దూరంగా ఉండాలి. అందుకే దాచాను. నమ్మలేకపోతున్నానయ్యా. నీల సంతోషం కోసం ఆరాటపడే బాలే నీలకి గండమా? ఇట్లాంటి రాత రాయడానికి ఆ దేవుడికి మనసెట్టా ఒప్పిద్దయ్యా. రాతదేముందే, ఆయన చేతిలో పని. ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాడు. ఆ రాత వల్ల మనం అనుభవించే గుండె కోత చూసి ఆనందిస్తాడు. సరే, ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. నేరంటే ప్రమాదం. పోయాడికి ఏం కావాలో చూడు. ఏందమ్మా, ఏం కావాలి? ఎందుకన్నయ్యా? అది నాకెందుకన్నయ్య ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశానని నాకు శిక్ష? వాడినెందుకు దేవుడు ఇంత కష్టపెడుతున్నాడు? బాలు అమాయకుడన్నయ్య. వాడికి ఎదుటి వాళ్ళ సంతోషం తప్ప ఇంకేం అవసరం లేదు. ఆ అవసరం కూడా తీర్చకపోతే ఇక దేవుడు ఎందుకన్నయ్య? వాడి కోసం నేను ఎంతగా ఆరాటపడ్డాను, ఎంతగా వెతికాను. అప్పుడేమో
వాడు చచ్చిపోయాడని ఎవరు నాటకం ఆడారు. ఇప్పుడు వాడిని నాకు చూపించి అబ్బాయి వాడు నాటకం ఆడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో వాడు నాకు అప్పగించాడో చూసావు కదా. నేనెక్కడున్నానో తెలియక నా కోసం వెతుకుతూ నా దగ్గరికి రావాలని ప్రయత్నిస్తూ తిరిగి తిరిగి ఎలా అయిపోయాడో చూసావుగా. వాడి పరిస్థితి చూస్తే బాధేస్తుందన్నయ్య. వాడికి ఇలా జరుగుతుందని ఊహించలేదన్నయ్య. నీలా, ఏంటి నువ్వు? బాలు కనిపించాడని సంతోషించాల్సిన పోయి ఇలా బాధపడతావేంటి? రా, కాసేపు రెస్ట్ తీసుకుందు గాని. అవునమ్మా, ఎల్లు. రా నీలా. నీల మన మాటలు విన్నదేమోనని కంగారు పడ్డాను. నువ్వన్నది నిజమేనయ్యా. బాలు గురించి ఈడ మనం మాట్లాడకూడదు. బాలు, రే బాలు, 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 బాలు. నేను నీలని. బాలు, రే అన్నయ్య, బాలు. అన్నయ్య, బాలు. రే, ఎన్ని రోజులు ఏమైపోయావురా? ఎక్కడున్నావు? నీకోసం నేనెంత వెతికానో తెలుసా? తెలుసు నీలా, అందుకే దొరకకుండా తిరిగాను. నువ్వు చచ్చిపోయావని చెప్పారా? అవును, నేనిప్పుడు బతికున్న శవంతో సమానమేగా. నన్ను వదిలి ఎలా ఉండగలిగావురా? తప్పలేదే నీలా, ఆ దేవుడు అట్ట ఉండమన్నాడు. ఏంటో ఆ పిచ్చి చూపులు? చాలా రోజుల తర్వాత నిన్నిలా దగ్గరగా చూశాను కదా.
అదే నిన్ను చూసి చాలా రోజులైనది కదా. తింకరోడా, ఎలా తయారయ్యావో చూడు. ఎలా ఉన్నావు నీలా? నువ్వలా అడగకురా, ఎవరు పారయ్య వాళ్ళు అడిగినట్టుంది. అయినా ఈ బాలు లేకుండా ఈ నీళ్ళు ఎలా ఉంటుందో నీకు తెలియదా? ఎందుకురా, ఎందుకు నాకు దూరంగా ఉన్నావు? ఎలా ఉండగలిగావురా? చెప్పురా, మాట్లాడవేంటి?